ఫ్లయింగ్ ఎట్ ఏ హైట్ ఆఫ్ 60 మీటర్స్ అబౌవ్ ది గ్రౌండ్ రా. ఒక కైట్ 60 మీటర్స్ అబౌవ్ లో, ఓకేనా, సో ఎర్త్ కి అబౌవ్ లో సో ఫ్లయింగ్ అవుతుంది అన్న. ఏ స్ట్రింగ్ అటాచ్డ్ టు ద కైట్ ఈస్ టెంపరరీ టైడ్ టు ద పాయింట్ ఆన్ ది గ్రౌండ్ అన్న. సో పాయింట్ మనకి గ్రౌండ్ కి ఒక పాయింట్ నుంచి అడుగు కనెక్ట్ చేయడం అన్న. సో ద ఇంక్లినేషన్ ఆఫ్ దట్ స్ట్రింగ్ విచ్ ఈస్ గ్రౌండ్ టు 60 degrees, ఏదైతే కనెక్ట్ చేశాడో ఆ ఇంక్లినేషన్ అనేది ఎంత వచ్చిందన్న, 60 degrees వచ్చిందన్న. ఫైండ్ ది లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ అని అడుగుతున్నాడు. అంటే ఏదైతే ఆ టై చేశాడో ఆ థ్రెడ్ ని, ఆ థ్రెడ్ లెంత్ ఎంత అని అడుగుతున్నాడు. ఎస్యూమ్ దట్ దెర్ ఇస్ నో స్టాక్ ఇన్ ద లైన్, అంటే ఎటువంటి స్టాక్స్ అనేవి లేవు అని చెప్పేసి చెప్తున్నాడు అన్న. సో ముందు మనకి ఏమన్నా కైట్ ఏ హైట్ లో ఉందా, 60 degrees హైట్ లో ఉంది. ఇక్కడ నుంచి కైట్ ఇక్కడ ఉందనుకో, ఇక్కడ నుంచి మనకి ఏమన్నా ఇలా ఎత్త మీద ఒక పాయింట్ దగ్గరాడు ఒకవేళ టై చేశాడు. సో ఈ యాంగిల్ ఇంక్లినేషన్ యాంగిల్ ఎంత ఇచ్చాడు, 60 degrees అని ఇచ్చాడు. సో దీని హైట్ ఎంత ఇచ్చాడన్నా, ఎత్త నుంచి కైట్ ఫ్లై అయ్యే హైట్ ఎంత ఇచ్చాడన్నా, 60 meters అని ఇచ్చాడు. రైట్, వాడు ఏమడుగుతున్నాడు రా, సో ద లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ అని అడుగుతున్నాడు. అంటే దీని లెంత్ కావాలరా మనకి ఏం తెలిసిన ఆపోజిట్ సైడ్ తెలుసు, మనకి ఏం తెలియాలి, హైపోటెన్యూస్ తెలియాలి, అంతే కదా. సో sin 60 ఈక్వల్ టు, అంతే కదా, ఆపోజిట్ సైడ్ కి హైపోటెన్యూస్ రిలేషన్ అంటే సైనే కదా. sin 60 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే 60 బై లెంత్ అన్న. sin 60 వాల్యూ ఎంత, √3/2 ఈక్వల్ టు 60/L అన్న. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే √3L ఈక్వల్ టు 120 అన్న. అంటే 2 × 60 కదా, 120 అన్న. సో L ఈక్వల్ టు 120/√3 అన్న. √3 కింద ఉండకూడదు కనుక మనం ఏం చేస్తాం, √3/√3తో నేను మల్టిప్లై చేస్తాను రా. 120 × √3 అంటే 120√3/√3 × √3 అంటే 3 అన్న. 3 1s 340 అన్న. అంటే లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ ఏంటన్నా, 40√3 meters అన్న. సో 40√3 meters రా, అంతే, ఓకేనా.